కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీదనే పెద్ద చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల డబ్బును వృధా చేసింది. లక్షల రూపాయలలో కమిషన్ రూపంలో దోచుకున్నది. అనవసరంగా లక్షల కోట్లు ఈ ప్రాజెక్టుకు కట్టబెట్టారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రధాన ఆరోపణ. అయితే మేడిగడ్డ అనగానే మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా ఎటు చూసినా ఈ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి మనకు వినపడుతుంది. ఇటువైపు ఏదైతే మనకు అక్టోబర్ 21న ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి ఈ బి బ్లాక్ మనకు కనబడుతుంది కదా, బి బ్లాక్లో ఉన్నటువంటి పిల్లర్ నంబర్ 20 ఇదే మనకు దీని మీదనే మొత్తం ఇదంతా కూడా కుదించుకపోయింది. దీని పక్కన ఒకసారి చూస్తే మనకు ఆ పెచ్చులన్నీ కూడా ఈ పిల్లర్కి సంబంధించిన పెచ్చులన్నీ కూడా మనకు కింద పడ్డాయి. అక్కడ ఒక్కసారి మనకు ఆ విజువల్ చూస్తే మనకు కనబడుతుంది కదా, ఆ మధ్యలో ఉన్నటువంటి అదంతా కూడా ఆ పెచ్చులూడి కింద పడ్డది. ఇంకా కొంచెం లోపలికి చూస్తే ఆ మధ్యలో బాగానే గ్యాపు ఏర్పడ్డది. అంటే ఇదంతా కూడా నాసిరకం అనేది మనకు కొట్టొచ్చినట్లు కనబడతా ఉన్నది. ఇంకా దీంతో పాటు ఇటువైపు లెఫ్ట్ వైపు ఉన్నది, తర్వాత రైట్ వైపు, అంటే ఇక్కడ ఉన్నటువంటి 19 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 21 పిల్లర్ నంబర్, ఈ రెండు కూడా ప్రమాదకరమే అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. దీని పక్కనే రెండు ఉన్నాయి. ఇటువైపు కూడా కొంత ఈ ఎఫెక్ట్, ఈ పిల్లర్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏదైతే బి బ్లాక్ ఉందో, బి బ్లాక్లో ఉన్నటువంటి పిల్లర్ 20 ఉందో, ఈ 20కి సంబంధించిన పిల్లర్ ఎఫెక్టు మిగతా దీని రెండు వైపులా ఉన్నటువంటి పిల్లర్ల పైన కూడా పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంత ఖర్చు పెట్టారు, సో ఈ మేడిగడ్డకు సంబంధించి దీనికి ఎంత ఖర్చు పెట్టారు, ఇంత ఖర్చు పెట్టి కట్టినటువంటి ఈ ప్రాజెక్టు అంటే ఇప్పటి వరకు కూడా చాలా గొప్పలు చెప్పినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎందుకు ఇంత నాసిరకమైనటువంటి పనులు చేయాల్సి వచ్చింది. పిల్లర్ 20 ఉందో, ఈ పిల్లర్ 20 దగ్గర చూస్తే మనకు ఇది కూడా మనకు ఈ ఫ్లైఓవర్కి ఎక్కడైతే ఇది కట్టారో బ్రిడ్జి కట్టారో, ఈ బ్రిడ్జి దగ్గర కూడా మనకు చాలా డేంజర్గా ఉన్నది. ఇటు నుంచి ఏ వెహికల్స్ పోవడానికి కానీ రావడానికి కానీ లేదు. ఎందుకంటే ఇది ప్రమాదకరంగా ఉన్నది. ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి దానివల్లనే ఇక్కడ మొత్తం కూడా క్లోజ్ చేశారు. సో ఏదైతే ఈ ప్రాజెక్ట్ ఉందో, ఈ ప్రాజెక్టు వైపు అటువైపు తర్వాత రెండు వైపులో కూడా ఎవరు చిన్నపాటి వెహికల్ కూడా లోపలికి రాకుండా ఇక్కడ రెండు సైడ్లో కూడా గేట్లు వేశారు. ఏదైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో, ఈ పిల్లర్స్ కుదించుకపోవడానికి ప్రధాన కారణం ఇక్కడ చేపట్టినటువంటి నాసిరకం పనులే అని చెప్పేసి చాలామంది కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఎస్పెషల్లీ ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో, ఈ కాళేశ్వరంకి సంబంధించి దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ పనులు కొనసాగుతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో ఈ మేడిగడ్డకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదు. పూర్తి కాకముందే పూర్తి స్థాయిలో దీంట్లో వాటర్ సోర్స్ కూడా అంతా ఇంకా రాలేదు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ అన్నీ కూడా పనులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఇటువైపు నీళ్లు రాకుండా ఉన్న కొన్ని నీళ్ళైనా సరే ఇటువైపు రాకుండా అటు మధ్యలోనే అడ్డుకట్ట వేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ నీళ్లు కనుక మళ్ళీ లోపలికి వస్తాయి. ఏదైతే బి బ్లాక్ ఉందో, బి బ్లాక్ సంబంధించి మళ్ళింత ఉన్నదాన్ని కూడా మళ్ళింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ సలహాలతోని మొత్తం నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేస్తూ ఉంటాం. దీనికి సంబంధించిన ఎగ్జాక్ట్ అపోజిట్గా ఉన్నటువంటి దిమ్మె చూస్తే ఇదంతా కూడా మనకి ఇది కూడా నాసిరకంగా కనబడుతున్నది. దీన్ని కట్టిన గోడ కూడా మొత్తం పగిలిపోతూ ఉన్నది. పెచ్చులు ఊడిపోయాయి. సో దీనిపైన ఉన్నటువంటి ఈ రోడ్డు మొత్తం కిందికి కుదించిపోయింది. సో ఇది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతూ ఉన్నది. సో చాలామంది ఇంజనీర్లు కూడా, ఎక్స్పర్ట్స్ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు పెట్టి కట్టినటువంటి ఈ ప్రాజెక్టులు ఇంత నాసిరకంగా ఉండడం ఏంటి అనే దాని మీద కూడా చాలామంది చర్చిస్తూ ఉన్నారు. కాళేశ్వరం అంటేనే పెద్ద గొప్పలు చెప్పుకున్నది గత ప్రభుత్వం, కానీ ఆ చెప్పిన విధంగా గ్రౌండ్ లెవెల్లో కనబడతలేదనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఏదైతే ఈ బి బ్లాక్ ఉందో, ఈ బి బ్లాక్లో ఉన్నటువంటి పిల్లర్ 20 పిల్లర్, దాని పక్కన ఉన్నటువంటి 19, అటు పక్కన ఉన్నటువంటి 21, ఇవి మూడే కాకుండా మిగతా బ్లాక్లో కూడా బ్లాక్ 6 తర్వాత ఇంకా మిగతా దాంట్లో కూడా మరికొన్ని బ్లాకుల్లో కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. అక్కడ కూడా ఈ పిల్లర్స్ కుదించిపోయాయి అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారి మనము ఇటువైపు చూద్దాం. ఈ పిల్లర్ల వైపు చూస్తే ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము. ఇటువైపు
ఎక్కువగా చాలామంది మీడియాను కూడా రానియలేని సిచ్యువేషన్ మనకు గతంలో చూసాం. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చాలా గొప్పగా ఉండేది. ప్రాజెక్టు కాళేశ్వరం అంటేనే ఇంకా మేము ఆదర్శంగా నిర్మిస్తున్నాం, ఇంత భారీ ప్రాజెక్టు, ఇంత గొప్ప ప్రాజెక్టు ఎవరు నిర్మించరు అని గతంలో చెప్పుకున్న సిచ్యువేషన్ మనం చూసాం. కానీ గ్రౌండ్లో వాస్తవ పరిస్థితులు మనకు అట్లా కనిపిస్తలేవు. ఏ పిల్లర్ చూసినా మనకు అంత నాసిరకంగానే కనబడుతూ ఉన్నది. ఇక ఇదొకటి కాదు, దీనివల్ల ఈ 2-3 పిల్లర్ల వల్ల కూడా మిగతా పిల్లర్స్ కూడా ప్రమాదంగా ఏర్పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎక్స్పర్ట్ అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏం చేయబోతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఇసుక ఉంటుంది, ఇసుక దిబ్బ ఉండే ఏరియా ఉంటుంది కాబట్టి ఇక్కడ దానివల్ల ఒకసారి మనకు చూస్తే అటువైపు అంతా మనకు ఎటు చూసినా ఇసుకనే కనబడుతుంది. సో ఈ ఇసుక ఎక్కువగా ఉండడము, దాని తర్వాత ఇసుక ఒక్కసారిగా వచ్చి పేరుకుపోవడం కూడా ఈ పిల్లర్లు ఇట్లా కుదించుకుపోవడానికి ఒక కారణం అనే చర్చ అయితే జరుగుతూ ఉంది. కానీ అది ఎంతవరకు ఏంటి అనేది చెప్పలేకపోతున్నా. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్స్ కమిటీతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆ తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే దీని మీద పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. సో ఒక్కసారి ఈ పిల్లలు చూస్తే మనకు ఇది ఎక్కడ చూసినా ఏది చూసినా కూడా మనకు అంతగా అంటే గతంలో ఉన్నటువంటి మంత్రులు కానీ తర్వాత సీఎం చెప్పిన విధానానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్కు చాలా డిఫరెన్స్ కనబడుతుంది. రీప్లేస్ చేస్తారా లేకపోతే మళ్ళీ కట్టాల్సిందేనా, లేకపోతే ఆ ఉన్నటువంటి పిల్లర్స్ సంబంధించి ఎక్కడైతే కొంత కుదించిపోయాయో, ఎక్కడైతే కొంత పిల్లర్స్ పెక్కులు ఊడిపోయాయో సౌండ్ వచ్చి ఆ పిల్లర్ను మళ్ళీ సెట్ చేయాల్సి ఉంటుందా అనేది ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ కూడా దాని మీద ఇప్పటివరకు ఒక స్పష్టత ఇవ్వలేదు. తర్వాత ఏదైతే ఈ నిర్మాణం చేపట్టారో ఈ నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కూడా ఇప్పటివరకు దీని మీద ఒక స్పష్టత అయితే ఇవ్వలేదు. ఒక చర్చ అయితే జరుగుతుంది, దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనే చర్చ అయితే జరుగుతూ ఉన్నది. గతంలో ప్రభుత్వ పాలకులు చెప్పినటువంటి చూస్తే అరే ఎట్లా ఉంటుంది ఏంటి చూడాలి అనేది చాలామందికి ఉండేది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చెప్పేదేమో చాలా గొప్పగా ఉన్నది, కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ ఆ స్థాయిలో లేదు. అంతా నాసిరకంగానే నిర్మించానని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఓవరాల్గా కాళేశ్వరం ప్రాజెక్టు మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అంటే ప్రభుత్వం అయితే దీని విషయంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అయితే చాలా సీరియస్గా ఉన్నది. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కాబట్టి ఆ లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ కాళేశ్వరంలో ఆ నీళ్ళు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఎందుకు దీనివల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం, ఎందుకు ఇంత ఖర్చు పెట్టి ప్రజా ధనాన్ని ఎందుకు ఇంత వృధా చేయాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం అయితే వ్యక్తపరుస్తున్నారు. చూడాలి మరి ఈ మేడిగడ్డ విషయంలో, తర్వాత ఈ పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలు. కెమెరా పర్సన్ వినోద్తో యాదగిరి, V6 న్యూస్, మేడిగడ్డ నుండి.